హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర పప్పు అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చండి. కానీ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా కనుక రెడీ చేసుకున్నట్లయితే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి. డాబా స్టైల్లో చేసే పాలకూర పప్పు కూర లాగానే చాలా కమ్మగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు అండి. ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ పాలకూర పప్పు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో ఇంకొన్ని నీళ్లు పోసి ఈ పప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 పెద్ద సైజు కట్టల పాలకూర పడుతుంది. ఇక్కడ నేను 2 పెద్ద సైజు కట్టలు తీసుకున్నానండి. పాలకూరలో గడ్డి లాంటివి ఉంటాయి కాబట్టి చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత పప్పు నానబెట్టుకొని ఒక అరగంట అయిందండి. అరగంట తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పక్కన పప్పుని ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన వేరొక పొయ్యిని వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పక్కన ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదా, బరకగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టిన పాలకూరని వేసుకోవాలి. పాలకూర మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన పప్పు ఉడికించుకుంటున్నాం కదా, 2 విజిల్స్ వచ్చాయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పప్పు మనకి ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ పప్పు దువ్వతో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. గరిటెతోటే మెత్తగా రుబ్బానండి. ఈ విధంగా మెత్తగా రుబ్బిన తర్వాత ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి రుబ్బుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇంకొక పక్కన పాలకూరని ఫ్రై చేసుకుంటున్నాం కదా, మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. పాలకూరల నుండి నీళ్ళు ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా కారం ఎందుకు అనుకుంటున్నారా? కొంచెం కారం వేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న పచ్చిమిర్చి ఇక్కడ కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే యాడ్ చేశాను. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. బండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఇంకొక పక్కన ఈ పాలకూర పప్పు రెడీ చేసుకునే ముందే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండులోని గుజ్జుని మొత్తం తీసి పిప్పిని తీసేయాలి. ఒకసారి మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కారం మగ్గిపోయి సైడ్లో ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా. పిప్పిని తీసేసిన చింతపండు రసాన్ని ఇందులో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఈ చింతపండు గుజ్జు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, చింతపండు గుజ్జు కొంచెం దగ్గర పడింది. అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ రుబ్బి పెట్టుకున్న పప్పునంతా కూడా ఇందులో పోయాలి. ఈ పప్పు మొత్తాన్ని కూడా ఈ కూరలోకి పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోండి. పప్పు కొంచెం పలచగా ఉంది కదా, కొంచెం తిక్కుగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న ఈ పోపులు చింతపండు గుజ్జు అంతా కూడా పప్పుకు పట్టేలాగా బాగా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, పప్పు ఎప్పుడు చేసుకున్నా సరే మన గట్టిగా ఉంటే పప్పు అంత టేస్టీగా అనిపించదండి. కానీ ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే పప్పు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా ఒకసారి అంతా కలిపి వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ. ఇప్పుడు ఇందులోనే 4-5 ఎండుమిర్చిలను కూడా వేసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడంతా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా పప్పులోకి వేసి మూత పెట్టేయాలి. వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది. ఈ పోపు అంతా కూడా పప్పుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే పప్పు కంటే ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పప్పు రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.